హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. 1 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ 1/3 ఇంటూ 1 మైనస్ 1/4 సో అండ్ సో 1 మైనస్ 1/128 ఈజ్ ఈక్వల్ 2 పవర్ ఎక్స్ అయినా ఎక్స్ విలువ ఎంత అని అడిగారు. ఇక్కడ చూసుకుంటే 1 మైనస్ 1/2 వేసినాం అనుకోండి. ఇక్కడ 2 1 2 మైనస్ 1/2 అంటే 1/2 వస్తుంది. ఇంటూ ఇక్కడ 1 మైనస్ 1/3 వేస్తే 3 1 3 మైనస్ 1/3 అంటే 2/3 వస్తుంది. అట్లా ఇదంటే 4/3 వస్తుంది. అట్లా సో అండ్ సో లాస్ట్ది మనకి ఏమొస్తుంది 120 ఇది 3/4 127/128 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. ఇక్కడ మనం వీటిని చూడండి, ఇక్కడ క్యాన్సిల్ వేసుకోవచ్చు. ఇక్కడ 2 2 3 3 4 ఇట్లా మనకు లాస్ట్ 127 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకు లాస్ట్కి మిగిలేది ఏంది 1/128 మాత్రమే మిగులుతుంది. 1/128 ఈజ్ ఈక్వల్ 2 పవర్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ 128ని మనం ఎలా రాసుకోవచ్చు 2 పవర్ 7గా రాసుకోవచ్చు కదా. 2 పవర్ 7 ఈజ్ ఈక్వల్ 2 పవర్ ఎక్స్. ఇక్కడ 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని పైకి తీసుకెళ్తే 2 పవర్ -7 అవుతుంది. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -7 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లలో ఆప్షన్ డి -7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -7. క్రింది గుణాకారంలో ఏ కామ బి అక్షరాల విలువలు ఏబి ఇంటూ 6 చేస్తే బిబిబి అని వస్తుంది. ఇక్కడ మనం ఏ మరియు బి ఆప్షన్స్ ఇచ్చారు. దీని నుండి మనం చూద్దాం. ఇక్కడ మనము 6ని ఒక నెంబర్తో ఇంటూ చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి. అలాంటి నెంబర్స్ ఏవి చూద్దాం. 6 2 12 అంటే ఇక్కడ 2 కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనం 2 విడదాం. 6 2 12 అంటే 2 క్యారీ 1. మళ్ళీ ఇక్కడ 6ని మళ్ళీ ఇంకో నెంబర్తో చేస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 2నే రావాలా. ఏ నెంబర్తో వేస్తే 2 2 వస్తాయి. అంటే 2 2 అంటే 22 కావాలి మనకు. ఇక 1 క్యారీ 1 ఉంది అంటే 22 వచ్చే అవకాశం అస్సలే లేదు. కాబట్టి ఇక్కడ 2 అనేది కాదు. తర్వాత ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం 7 ఉంది. 7 చూసుకుంటే 6 7 42. ఇక్కడ 7 వస్తే ఇక్కడ 7 రావాలి కాబట్టి రాలేదు కాబట్టి అది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ బి ఈక్వల్ 4 ఉంది. ఒకసారి చూద్దాం. 6 4 24. ఇక్కడ 4 వస్తే ఇక్కడ 4 వస్తుంది కరెక్ట్ వస్తుంది. 6 4 24 క్యారీ 2. ఇక్కడ ఏ ఈక్వల్ 7 ఉంది. చూద్దాం. 6 7 42 మళ్ళీ 2 వస్తే 44. ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్న విధంగానే వచ్చింది కదా. ఇక్కడ బి ఇక్కడ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7 బి ఈజ్ ఈక్వల్ టు 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 4. 12,600కు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ. ఇక్కడ చక్రవడ్డీ అని అడిగారు. అంటే వడ్డీ ప్రతి సంవత్సరం మళ్ళీ వడ్డీకి వడ్డీ పెరుగుతుంది. అంటే ఇక్కడ 12,600 అసలు. అక్కడ వడ్డీ రేటు ఎంత ఇచ్చాడు 10% కాబట్టి 110 అవుతుంది. 110/100. ఇక్కడ సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి ఇక 2 టైమ్స్ రాసుకోవాలి. 110/100 ఇలా రాసుకొని చేయాలి. ఇప్పుడు మనం ఈ జీరో ఇక్కడ 2 జీరోస్ మళ్ళీ ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ వేసుకుందాం. ఇంకా మనకు మిగిలింది 126 × 11 × 11 126 × 11 × 11 126 × 11 చేద్దాం. మనం ఇటు చేద్దాం. 126 × 11 చేస్తే 683 1386 వచ్చింది. మళ్ళీ ఇంటూ 11 చేద్దాం. 1386 మళ్ళీ 1386 6 4 క్యారీ 1 12 1500
15,246 వచ్చింది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2 15,246 అనేది కరెక్ట్ ఆన్సర్. 2p/3 మైనస్ 5/7 = 3 అయిన p విలువ ఎంత? ఇక్కడ మనం వీటిని సింప్లిఫై చేసుకుందాం. 2p/3 మైనస్ 5/7 = 3 అన్నారు. ఇప్పుడు 2p/3 ఇది ఇటువైపు తీసుకెళ్దాం. 3 + 5/7 అవుతుంది. దీని నుండి 7 3 21 + 5/7 అంటే 26/7 వస్తుంది. 2p/3 = 26/7 వస్తుంది. ఇక మనము క్యాన్సిల్ వేసుకుంటే 2 1 2 13 23. ఇప్పుడు p = మనకు 13 ఇంటూ ఇక 3 ఇటు తీసుకెళ్తే ఇంటూ అవుతుంది. 13 × 3/7 13 3 69/7 13 3 39 39/7. ఇక్కడ ఆప్షన్స్లలో ఆప్షన్ ఏ 39/7 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య అని అడిగారు. ఇక్కడ సంయుక్త సంఖ్యలు అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. లేదా ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు అన్నీ కూడా సంయుక్త సంఖ్యలు అవుతాయి. అయితే 100 వరకు గల సంయుక్త సంఖ్యలు అని అడిగారు. ఫస్ట్ 100 వరకు గల సంఖ్యల నుండి మనం ప్రధాన సంఖ్యలు తీసివేసి సంయుక్త సంఖ్యలు వస్తాయి. 100 వరకు గల ప్రధాన సంఖ్యలు మొత్తం 25 ఉంటాయి. కాబట్టి ఈ 25 ప్రధాన సంఖ్యలను తీసిస్తే 75 నెంబర్స్ ఉంటాయి. ఇందులోంచి మనకు సంయుక్త సంఖ్యలు అడిగారు. సంయుక్త సంఖ్యలు అంటే ఇప్పుడే చెప్పాను, 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్న సంఖ్యలనే సంయుక్త సంఖ్యలు అంటారు. అంటే ఇప్పుడు మనకు 1 నుండి 100 వరకు గల సంఖ్యలో ప్రధాన సంఖ్యలు 25 తీసేసినాం. అలాగే 1 కూడా ఉంది. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కాదు. ఎందుకంటే 1కి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఏం లేవు. ఒకటే కారణాంకం ఉన్నది, ఒకటే ఉంది. కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. కాబట్టి ఈ 75 నుంచి ఈ 1ని కూడా తీసేస్తే మనకు మిగిలిన 74 నెంబర్లే ఉంటాయి. అంటే 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత అవుతుందంటే 74 అవుతుంది. సత్య ప్రవచనాన్ని గుర్తించండి. ఇందులో 4 ఆప్షన్స్లలో సత్యాన్ని గుర్తించండి, కరెక్ట్ ఆప్షన్ని గుర్తించమని అడుగుతున్నారు. ఇది చతుర్భుజాల గురించి ఉన్నది స్టేట్మెంట్స్ అనేవి. మన ఛానల్లో ఆల్రెడీ చతుర్భుజాలకు సంబంధించిన వీడియో చేయడం జరిగింది. అందులో చతుర్భుజాలకు సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇక్కడ చూసుకుంటే అన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రాలు అవుతాయి అని అడిగారు. అన్ని చతురస్రాలు కావు, కానీ అన్ని చతురస్రాలు దీర్ఘచతురస్రాలు అవుతాయి. ఇక్కడ అడిగింది అన్ని చతురస్రాలు అవుతాయి అని అడిగారు, కావు. తర్వాత అన్ని గాలిపటాలు సమచతుర్భుజాలు అవుతాయి అని అన్నారు. ఇక్కడ అన్ని గాలిపటాలు సమచతుర్భుజాలు అయితే కావు. తర్వాత అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు అవుతాయి అని అడిగారు. ఇక్కడ అన్ని చతుర్భుజాలు కూడా సమలంబ చతుర్భుజాలే అవుతాయి. ఇది కరెక్ట్. నెక్స్ట్ అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు అవుతాయి అని అంటున్నాడు. అన్ని సమలంబ చతుర్భుజాలు చతురస్రాలు కావు. దీని గురించి మనం చతుర్భుజాలు అనే టాపిక్లో మనం ఒక డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇది చతుర్భుజం. అయితే దీని నుండి ఏర్పడేవి సమలంబ చతుర్భుజం. ఆ తర్వాత సమలంబ చతుర్భుజం నుండి ఏర్పడేవి సమాంతర చతుర్భుజం అనేది ఏర్పడుతుంది. తర్వాత సమాంతర చతుర్భుజం నుండి దీర్ఘ చతురస్రము, అలాగే కైట్ సమచతుర్భుజం రాంబస్ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఈ రెండింటి నుండి మనకి చతురస్రం అనేది ఏర్పడుతుంది. అంటే అన్ని చతురస్రాలు కూడా దీర్ఘ చతురస్రాలు అవుతాయి, గాలిపటాలు
రాంబస్లు అవుతాయి. తర్వాత అన్ని దీర్ఘచతురస్రాలన్నీ సమలంబ చతుర్భుజాలు అవుతాయి. సమలంబ చతుర్భుజాలన్నీ కూడా అన్ని దీర్ఘచతురస్రాలన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి. అన్ని సమాంతర చతుర్భుజాలన్నీ కూడా సమలంబ చతుర్భుజాలు అవుతాయి. అన్ని సమలంబ చతుర్భుజాలు కూడా చతురస్రాలు అవుతాయి అని అంటే కింది నుంచి పైన వరకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి ఆ వీడియోని చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఒక దీర్ఘగణం యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 3x + y, x + y, మరియు 2x - y అయిన దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం అని అడిగారు. ఇక్కడ దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం అడుగుతున్నారు. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా L × B × H అవుతుంది. ఇంకా మనకి ఇచ్చారు L, B, H అనే ఈ మూడు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక మనం వాటిని ఇంటి చేసుకుంటే సరిపోతుంది. 3x + y × x + y × 2x - y. ఫస్ట్గా ఇవి రెండు ఇంటి చేసుకుందాం. 3x × x 3x² అవుతుంది, ప్లస్ 3x × y అంటే 3xy అవుతుంది. నెక్స్ట్ y × x అంటే xy ప్లస్ y × y y² అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 2x - y. ఇప్పుడు వీటిని వీటితో ఇంటి చేద్దాం. 3x² × 2x అంటే 3 × 2 = 6 x³ అవుతుంది. మైనస్ 3x² - y అంటే 3x² y. నెక్స్ట్ దీని ఇంటి చేద్దాం. ఇక ప్లస్ 3xy × 2x అంటే 3 × 2 = 6 x × x² y. నెక్స్ట్ ఇక ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 × xy². నెక్స్ట్ ప్లస్ xy × 2x అంటే 2 × x² y. మళ్ళీ ఇవి రెండింటి చేస్తే మైనస్ x × y². మిగిలింది ఇది ప్లస్ y² × 2x అంటే 2xy² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ y² × y అంటే y³ అవుతుంది. ఇక్కడ x² y² అనేది తీసేద్దాం. 6x³ నెక్స్ట్ ఇవి రెండింటికి x² × y ఉందిగా, ఇవి రెండు సేమ్ ఉన్నాయి. తర్వాత ఇది కూడా ఉంది. ఇక్కడ మైనస్ x² y ప్లస్ 6x² y అంటే 3x² y అవుతుంది, ప్లస్ 3x² y. ఇక మళ్ళీ ప్లస్ 2x² y అంటే ప్లస్ 5x² y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ xy², నెక్స్ట్ మైనస్ xy² అంటే -3 - 1 అంటే -4xy² అవుతుంది. మళ్ళీ ఇంకా ఇది కూడా ఉంది కదా. ఇక -4 మళ్ళీ ఈ 2 అంటే +2 అంటే -2 అవుతుంది. -2xy². నెక్స్ట్ -y³ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు 56. తర్వాత ఇక్కడ దీని విలువ ఎంత అని అడుగుతున్నారు. దాని విలువ తెలుసుకోవాలంటే ఫస్ట్ 56 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని స్క్వేర్ వస్తుంది. 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10⁶ రాసుకోవచ్చు. బై ఇక్కడ 0 పాయింట్ ఉంది, పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 14 ఇంటూ ఇక పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది. 10⁻, పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10⁻⁻7గా రాయొచ్చు దీన్ని. ఇక్కడ పాయింట్ కంటే ముందే ఉన్నాయి కాబట్టి వీటి +6 10⁻⁶ రాసినాం. కానీ ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి 10⁻⁻7గా రాయడం జరిగింది. ఇక్కడ ఇక మనం క్యాన్సల్ వేసుకుంటే 14 1 జా 14 4 జా. ఇప్పుడు నెక్స్ట్ మనకు మిగిలింది 4 ఇంటూ 10⁻⁶. ఇక 10⁻⁻7ని పైనకు తీసుకెళ్తే +7 అవుతుంది ఇంటూ 10⁻7 అవుతుంది +7. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలని ప్లస్ చేయాలి. అంటే 4 ఇంటూ 10⁻6 + 7 13 అవుతుంది. 4 ఇంటూ 10⁻13. ఇక ఫోర్త్ ఆప్షన్ 4 ఇంటూ 10⁻13 అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. త్రిభుజం ఏబిసిలో ఏబి ఈజ్ఈక్వల్ బీసీ మరియు కోణం సి ఈజ్ఈక్వల్ 40 డిగ్రీలు అయినా కోణం ఏ నిష్పత్తి కోణం బి ఈజ్ఈక్వల్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ త్రిభుజం ఏబిసి ఉందట. త్రిభుజం ఏబిసిలో ఇది త్రిభుజం ఏబిసి అయితే ఏబి ఈజ్ఈక్వల్ బీసీ, ఏబి ఈజ్ఈక్వల్ టు బీసీ, ఇవి రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఇది ఏ చతుర్భుజం అవుతుంది అంటే సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఇక రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సమద్విబాహు త్రిభుజం అవుతుంది. అలాగే మనకు కోణం సి ఇచ్చారు. కోణం సి 40 డిగ్రీస్ ఇచ్చారు. అంటే సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానమైనప్పుడు రెండు కోణాలు కూడా సమానమే అవుతాయి. కాబట్టి ఇక కోణం సి ఈజ్ఈక్వల్ 40 డిగ్రీస్ అయితే కోణం ఏ ఈజ్ఈక్వల్ టు కూడా 40 డిగ్రీస్ అవుతుంది. కోణం సి ఈజ్ఈక్వల్ టు కోణం ఏ అవుతుంది. కాబట్టి ఏ ఈజ్ఈక్వల్ టు కూడా 40 డిగ్రీస్ అని మనకు తెలిసింది. ఇప్పుడు మనకు కావాల్సింది కోణం బి. మనకు తెలుసు త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీస్. అంటే దీని నుండి మనం కోణం బిని కనుక్కోవచ్చు కదా. కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం సి ఈజ్ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే ఇక్కడ మనకు 40 ప్లస్ 40 80. అంటే కోణం బి ఈజ్ఈక్వల్ టు 180. ఇక్కడ 80 ఇటు పోతే -8 అవుతుంది కాబట్టి 180 - 80 అంటే కోణం బి ఈజ్ఈక్వల్ టు 100 వచ్చింది. ఇక్కడ 100 డిగ్రీస్ వచ్చింది. ఇక మనకి ఏం అడిగిండు? కోణం ఏ నిష్పత్తి కోణం బి అడిగిండు. ఇక్కడ కోణం ఏ అంటే 40 డిగ్రీస్, అలాగే కోణం బి ఎంత అవుతుంది 100 డిగ్రీస్ అని ఇక్కడ మనకు వచ్చింది కదా. ఇప్పుడు ఇవి రెంట్లను క్యాన్సిల్ చేసుకుంటే 22 జా 25 జా 2 నిష్పత్తి 5లో ఉన్నాయి. 2 నిష్పత్తి 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.